6 నెలల సూడు. 6 నెలల సూడుతో ఉంది. మనకి గిర్ బ్రీడ్ కదా? ఇది గిర్ బ్రీడ్. ఇటువంటి గేదెలు కావాలన్నా నేను తెప్పించు. ఓకే, షెడ్ల పుట్టినాయి ఇవన్నీ కూడా, దొడ్ల పుట్టినవి. 2 మేల్స్ 2 ఫీమేల్స్ కూడా సేల్కి ఉన్నాయి. సేల్కే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇలాంటి బుల్స్ కావాలని చాలా మంది కూడా జాఫరాబాద్ బుల్స్ అయితే అడుగుతున్నారు. 10 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. సైజ్ చూసుకోండి, హెవీ సైజ్ ఉంది. మీకైతే గేదెని చూడగానే గుర్తుపట్టవచ్చు. మనకి ఎన్ని పాలు ఇస్తున్నాయి, ఎంత పెట్టుకోవాలి. హీట్కి వచ్చింది, కానీ క్రాస్ కొంచెం పెద్దగా అయినాక చేపిద్దామని అయితే హీట్కి అయితే వచ్చింది. 2 years ఏజ్ ఉన్న దూడ ఇది. 4 దూడలు ఉన్నాయి, 3 సూడి ఉన్నాయి, 18 పచ్చి ఉంది. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్నాం. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా తమ్ముడు ఉన్నాడు కనుక్కుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఒక్కసారి నీ పేరు, మన లొకేషన్, వాళ్ళ రైతులకు చెప్పరా. నా పేరు సిద్ధు అన్న, కట్లకుంట విలేజ్, మేడిపల్లి మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఓకే, ఇప్పుడు మనకి కరీంనగర్ నుంచి జగిత్యాల ఇదివరకు కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల జిల్లా, తెలంగాణ. ఇక్కడైతే ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నాం. ప్రజెంట్ ఫామ్ పేరు ఏం పేరు? SRR డైరీ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ఫామ్ మీరు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుంచి. అంటే సేల్ ఎప్పుడు చేయబట్టి? 3 సంవత్సరాలు. 3 years నుంచి. ఏ బ్రీడ్ చేస్తున్నారు? ఓన్లీ జాఫరాబాద్ అయితే తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి సేల్ కి? 18 ఉన్నాయి. 18 గేదెలు అయితే రెడీగా ఉన్నాయి సేల్ కి. అయితే మొత్తం కూడా సూడియా పాడియా? అన్ని పాడియేనా? ఓకే. గుజరాత్ నుంచి ఎక్కడ? గుజరాత్లో ఏ డిస్ట్రిక్ట్ నుంచి తెస్తారు? పోర్బందర్ నుంచి తీసుకొచ్చి, అంటే మనం 3 years నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. 3 years, 1 year, 1 month ఒకసారి 2 లోడ్లు వస్తాయి. ఒక నెలకు 2 లోడ్లు అయితే తీసుకొచ్చి ఇక్కడ అయితే సేల్ చేస్తుంటారు. ఇక్కడ అంటే లొకేషన్ ఎక్కడ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు రైతులు? వరంగల్, హుజరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, ఆర్మూరు, ఓకే, ఇక్కడ పొరంల, ఇక్కడ దగ్గర చుట్టుపక్కల జిల్లాలో మొత్తం కూడా రైతుల అవసరాలను బట్టి మనం వాళ్ళకి తగిన బఫెలోస్ తీసుకొని వస్తారు. ఓకే, ఇప్పుడైతే ఒక్కొక్క బఫెలో కూడా మనం మాట్లాడదాం. ఒకసారి అయితే చూపి సిద్ధు, దీని గురించి ఒకసారి చెప్పరా. మూడో ఈతలో 10 లీటర్ల గ్యారంటీ. ఓకే, పూటకి 10 లీటర్లు. ఇదైతే మంచి టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు. పోర్బందర్ లో తీసుకొచ్చినాం. అక్కడ మీరు పాలు చూసుకుంటారా? ఎట్లా, ఎన్ని రోజులు ఉంటారు అక్కడ మీరు? అక్కడ 1 week ఉంటా. పోయినప్పుడల్లా ఒక వారం రోజులు ఉండి అక్కడ అన్ని పాలు చెక్ చేసుకుంటారు. అవును, పాలు చెక్ చేసుకుని అయితే ఇక్కడ రైతులకు అయితే కొనుగోలు చేసి ఇక్కడైతే ఇప్పిస్తుంటారు. ఇక్కడైతే ఇస్తుంటారు. చూసుకోవచ్చు వీళ్ళ సొంత ఫామ్ ఏది. ఇక్కడైతే ప్రజెంట్ అయితే 3 years నుంచి అయితే సేల్స్ అయితే చేస్తున్నాడు. ఓన్లీ జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన గేదెలు ఇక్కడైతే తీసుకొచ్చి రైతు చుట్టుపక్కల మనకి నిజామాబాద్, మనకి వరంగల్, అట్లాగే కరీంనగర్, అన్ని డిస్ట్రిక్ట్ లో కూడా వీళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది డెలివరీ అన్నది? ఇది నిన్న డెలివరీ అయిందా? ఓకే, జున్ను పాలు ఎన్ని తీశారు? పొద్దున 4 లీటర్లు తీసారు. అంటే యాక్చువల్గా మనకి 10 లీటర్ల పాల కెపాసిటీ పెట్టుకోవచ్చు రైతులు. ఓకే, మనం వేసుకునే దానిని బట్టి కూడా డిపెండ్స్. మీరేం దానా వేస్తారు తమ్ముడు? పత్తిపిండి, కందిచొన్ని, పెసరపొట్టు. ఎన్ని కిలోలు వేస్తారు అందాదా ఇలాంటి సైజ్ బర్రెకి? పూటకు 6 నుంచి 5 కిలోల దాకా వేస్తారు. ఓకే, పూటకు 5 నుంచి 6 కిలోలు వేస్తారు. ఓకే, లోడ్ రాగానే మనకి ఎన్ని రోజులకు సేల్ అవుతుంది అందాదా? 10 to 15 days టైం పడుతుంది. అంటే ఒక 2 రోజులు వస్తాయి కాబట్టి వెళ్ళిపోతాయి. అంటే రైతులు అయితే ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకుంటారా? రైతులు పాలు చెక్ చేసుకుంటారు. సూడి తీసుకుంటారు. ఎక్కువ సూడి తీసుకుంటారు. ఓకే, సూడి అంటే వారం 10 రోజులు డెలివరీ అయ్యా? వారం 10 రోజులు డెలివరీ. ఓకే, చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకైతే పూటకైతే 10 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. దూడ ఆడదా మగదా తమ్ముడు? మగదూడ ఉంది దీని కింద. చూసుకో, మంచి క్వాలిటీ గల గుజరాత్ పోర్బందర్ జిల్లా నుంచి అయితే ఇక్కడికైతే గేదెలు వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాం. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. పాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రైతులు ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? అవును, ఉన్నాయన్న. ఇక్కడ రూమ్స్ ఇట్లా అన్ని చూసుకోవచ్చు. ఇది ఎన్నో ఈత ఉంటుంది అందాదా? రెండో ఈత పడ్డా. ఇది డెలివరీ అయిందా? ఇది కూడా డెలివరీకి ఉంది. ఎన్ని రోజులు టైం ఉంది అందాదా? 1 week పడుతుంది. ఓకే, ఒక వారం పడుతుంది. ఇదైతే మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? పూటకి 8 లీటర్లు పెట్టుకోవచ్చు. 16 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. పూటకు వచ్చేసి 8 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ గల గేదెలు అయితే మొత్తం కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలే రెడీగా ఉన్నాయండి. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నాం. ఇక్కడైతే సేల్ పాయింట్ ఇది కూడా. మనకైతే పాలతో పాటు గేదెలు కూడా సేల్ చేస్తారు. ఓన్లీ జాఫరాబాద్ బ్రీడ్ అయితే సేల్ చేస్తారు. మూడో ఈత పడ్డ. ఇది చూసుకోవచ్చు. మనకి ఇది డెలివరీ అయిందా కాలేదా? డెలివరీ 15 రోజులు అవుతుంది. డెలివరీ ఆడదా మూడదా? కింద మగదూడ ఉంది. పాలు ఎన్ని ఇస్తుంది ఇప్పుడు? 15 రోజులు అయింది. పాలు అయితే ప్రస్తుతానికి 7 లీటర్లు రెడీ ఉన్నాయి. 7 లీటర్లు. ఓకే, 14 లీటర్లు అయితే రెడీ ఉంది. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి 7 లీటర్ల పాలు అయితే ఇక్కడ రైతులు చూసిన తర్వాత మీరైతే బేరం మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు. 2 పూటలు కలిపి 18 లీటర్ల పాలు. ఓకే, 2 పూటలు కలిపి 18 లీటర్ పాలు గ్యారంటీ ఇస్తారు. ఓకే, చూసుకోవచ్చు. మనకి ఎందుకంటే అక్కడ మీరు చూసిరు కాబట్టి మనకి తెలుస్తుంది కదా. మీరు చూడగానే మనకు ఐడియా వస్తుంది. ఇది ఎంత ఇస్తుంది, ఇది ఎంత ఇవ్వది అనేది మనకు ఐడియా వస్తుంది. ఓకే, బర్రెని చూడగానే మనకి అది ఎన్ని పాలు ఇస్తుంది అనేది కూడా అవగాహన ఉంటే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ రంగంలో మీరు? ఇప్పుడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. అంటే ఇది వరకు మనకి డైరీ రంగంలో మీరు 6 సంవత్సరాల నుంచి ఉన్నారు. 3 years నుంచి అయితే ఇవి గేదెలు అయితే సేల్ చేస్తున్నారు. బాగుంది. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఓన్లీ జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కావాలంటే మాత్రం నేరుగా ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఉన్నాం.
డైరీ ఫామ్ పేరు ఏంటి సిద్ధు? ఎస్ఆర్ఆర్ డైరీ. ఎస్ఆర్ఆర్ డైరీ ఫామ్ అయితే రావచ్చు మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, రేట్లు కూడా మాట్లాడదాం. దీని గురించి ఒకసారి చెప్పవా? రెండో ఈత పడ్డా. ఇది ఇప్పుడు డెలివరీ అయిందా కాలేదా? కాలేదు, డెలివరీకి టైం ఉంది. ఎన్ని రోజులు ఉంది టైం? ఇంకా 10 రోజుల టైం ఉంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? పూటకి 8 లీటర్లు అయితే పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. హడ్డర్ సైజ్ బాగుంది, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. క్వాలిటీ చూసుకోవచ్చు. మనకైతే డెలివరీ అయితే మనకి 10 లీటర్లు పెట్టుకోవచ్చు పూటకి. 9 లీటర్లు 18 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదా ఇదైతే చూసుకోవచ్చు. లేత పడ్డా ఇదైతే 10 డేస్ అయితే టైం ఉంది. ఇలాంటి గేదెలు ఎక్కువ తీసుకుపోతున్నారా రైతులు? ఇలాంటి గేదెలు, అలాంటి గేదెలు పెద్ద సైజు గేదెలు తీసుకుపోతున్నారు. ఓకే, చూసుకోవచ్చు. మరి ఒక్కొక్కరి బర్రె కావాలంటే చిన్న బర్రెలు కూడా ఓకే, చిన్న బర్రెలు కూడా ఉన్నాయి. దీని సైజు అంటే మనకి మిల్క్ కెపాసిటీ ఎంత నుంచి ఎంత ఉంటాయి అన్నదా? 14 లీటర్ల నుంచి 18-20 లీటర్ల వరకు కూడా పాలిచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయండి. జాఫరాబాద్ చూసుకోవచ్చు. మనకి ఎక్కడైనా కూడా జాఫరాబాద్ అయితే చాలా చాలా మనకి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా మనకి ఎక్కువ వస్తుంది, హెవీ వస్తుంది. అందుకోసమే రైతులు ఈ బ్రీడ్ అయితే ఎంచుకుంటున్నారు. ఎంత వస్తుంది తమ్ముడు? జాఫరాబాద్ కి ఫెసిలిటీ ఏంటంటే మనం పొలాలలో కూడా తిప్పుకొని మేపుకోవచ్చు. అచ్చా, ఓకే. ఓపెనింగ్ రేజింగ్ లో కూడా చేసుకోవచ్చు. అందుకోసమనే రైతులు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇంకొక గేదె తీసుకొచ్చారు. దీని గురించి ఒకసారి చెప్పవా? ఇది రెండో ఈత పడ్డా. ఇది ఎన్ని రోజులు అయింది? డెలివరీ అయిందా కాలేదా? డెలివరీ అయ్యి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది డెలివరీ. పాలు 6 లీటర్లు ఉన్నాయి. జున్ను పాలు అయితే 6 లీటర్లు ఉన్నాయి. మనకి ఇంకా మంచి పాలకి అంటే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందా? 9 లీటర్ల పాలు. ఓకే, పూటకు వచ్చేసి 9 లీటర్స్ అని చెప్తున్నారు. ఇది కూడా మనకి 18 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది. అన్ని కూడా మంచి హై క్వాలిటీ అట్లాగే హై మిల్కర్సే తీసుకొస్తారంట. ప్రతి మనకి మంత్లీ అయితే ఒక 2 లోడ్లు వస్తాయా? 2 లోడ్లు 3 లోడ్లు 2-3 లోడ్లు అయితే మంత్లీ అయితే ఆర్డర్లను బట్టి కూడా పోతుంది. ఓకే, ఆర్డర్లు ఎవరైనా రైతులు ముందు చెప్పినా కూడా మీరైతే మేము వెళ్ళి వాళ్ళకి నచ్చిన బర్రె సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్ మాట్లాడి తీసుకుంటారు. ఓకే, తీసుకొని వాళ్ళకి లోడ్ పంపించేస్తారు. ఓకే, ఒక 3 ఇయర్స్ నుంచి అయితే గుజరాత్లో వెళ్తున్నాడు, ఒక వారం ఉంటున్నాడు. అక్కడ పాలు చెక్ చేసుకొని ఇక్కడైతే రైతులకైతే ఇవ్వడం జరుగుతుంది. మంచిగా క్వాలిటీ గల గేదెలు అయితే తీసుకొస్తున్నారు. మీకు జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది కావాలంటే మాత్రం నేరుగా ఇక్కడైతే ఎస్ఆర్ఆర్ డైరీ ఫామ్కి అయితే రావచ్చు మీరు. ఇంకొక గేదె వస్తుంది, దీని గురించి ఒకసారి చెప్పరా? మూడో ఈత పడ్డా. ఇది కూడా ఇది డెలివరీ అయిందా కాలేదా? అయింది, డెలివరీ అయిందా? డెలివరీ అయ్యి 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుంది. ఇప్పుడు 6 లీటర్లు పాలు రెడీ. 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి చెప్తారా? ఇంకా పెరుగుతాయి. ఓకే, 8 లీటర్ల దాకా వెళ్ళిపోవచ్చు. ఓకే, 8 లీటర్ల 16 లీటర్ల పాలు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మనం ఎప్పుడైతే దానా మంచిగా నిండి వేస్తామో పాలు కంపల్సరీ ఇస్తాయి. ఓకే, దానా అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, పచ్చిగుట్టి వేస్తున్నారా మీరు? ఎండు కుట్టి వాడుతున్నారు? పచ్చిగుట్టి మొత్తం. ఓకే, పచ్చిది వరిగడ్డి 2 మిక్స్ చేసి కుట్టి పడతారు. ఓకే, కుట్టి మిషన్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్లా విధంగా అయితే 2 టైమ్స్ వేస్తారా? ఇది 2 టైమ్స్ సాయంత్రం. పొద్దున ఒక 5 గంటల నుంచి 8 గంటల దాకా కుండీలలో కుట్టి దాన వేస్తుంది. 8 గంటల తర్వాత కుట్టి తీసేసి మళ్ళీ నీళ్ళు వేసేస్తాం. బర్రెకి రెస్ట్ ఉంటే ఎంత రెస్ట్ ఉంటే అంత పాలకు వస్తుంది. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పు సిద్ధు. రెండో ఈత పడ్డా. ఎన్ని రోజులు అయింది డెలివరీ? 14 లీటర్ల పాల గ్యారంటీ. 14 లీటర్లు అయితే నిన్ననే డెలివరీ అయిందన్న. నిన్ననే డెలివరీ అయింది. జున్ను పాలు ఎన్ని తీసారు? 3 లీటర్లు తీసారు. 3 లీటర్లు అయితే జున్ను పాలు తీసారు. ఈ రోజు మార్నింగే వచ్చాయి లోడు? నిన్న మార్నింగ్ అయితే లోడ్ రావడం జరిగింది. ఇంకా బాడీ పెయిన్స్ అయితే తగ్గలేదు, ఇంకా బాడీ పెయిన్స్ ఉన్నాయి దీనికి చూసుకోవచ్చు. మనకి హైయెస్ట్ మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు ఇది అందాదా? 14 లీటర్లు. ఓకే, 14 లీటర్ వరకు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు. ఒక వారం 10 రోజులు అయితే మనకి 14 లీటర్ల పాలు 10 to 15 డేస్ టైం పడుతుంది మనకి సెట్ కావడానికి. అయితే 10 నుంచి 15 రోజులు టైం పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి రెండో ఈత పడ్డా. ఇది కూడా పాల కెపాసిటీ ఇంకా బర్రె ఈనలేదు ఇంకా. ఓకే, డెలివరీ ఎన్ని రోజులు టైం ఉంది? 15 రోజులు టైం ఉంది. మరి మీరు ఎక్కువగా ఇలాంటి గేదెలు తెస్తారా, డెలివరీ అయిన గేదెలు తెస్తారా? ఎక్కువగా 2 తీసుకొస్తారు. ఓకే, అదొక లోడ్ ఇది ఒక లోడ్. ఓకే, ఎక్కువ రైతులు అయితే రైతుల రిక్వైర్మెంట్ బట్టి గేదెలు తీసుకొస్తారు. ఓకే, రైతులకు ఏది కావాలంటే అదైతే తీసుకొస్తా అని చెప్తున్నారు. ఇదైతే మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 14 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు. 14 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో. ఇక్కడైతే 12 లీటర్లు ఉంది, 14 లీటర్లు ఉంది, 18 లీటర్లు, 20 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా రెడీగా ఉన్నాయండి ఇక్కడ. జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది. ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా వస్తుందని రైతులు కూడా ఈ బ్రీడ్ని అయితే ఎంచుకుంటున్నారు. మొత్తం కూడా ఇక్కడ ప్రజెంట్ కనబడుతుంది. ఈ షెడ్ మొత్తం కూడా సేల్కే ఉన్నాయి బర్రెలు అయితే. ప్రెగ్నెంట్ బఫెలోస్ ఏమైనా ఉన్నాయా? ప్రెగ్నెంట్ అంటే 5-6 నెలలు 3 ఉన్నాయా? ఓకే, అవి కూడా ఒకసారి చూపిద్దాము. 7 నెలల సూడి, 6 నెలల సూడి, 8 నెలల సూడి. ఓకే, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, అవి కూడా ఒకసారి 3 ఉన్నాయి. ఓకే, 3 జాఫరాబాద్ టాప్ జాఫరాబాద్. ఓకే, అవి కూడా ఒకసారి చూపిద్దాం. పచ్చి గేదెలు ఉన్నాయి, అట్లాగే సూడి అయితే ఒక 3 ఉన్నాయి. ఇది ఒకసారి సిద్ధు దీని గురించి ఒకసారి చెప్పవా? ఈ మూడో ఈత పడ్డా. ఇది చూసుకోవచ్చు. ఇది డెలివరీ అయిందా? పూటకు 10 లీటర్ల పాలు. పూటకు 10 లీటర్ల పాల కెపాసిటీ. డెలివరీ అయ్యి 10 డేస్ అవుతుంది. 10 డేస్ అవుతుంది డెలివరీ. ప్రస్తుతానికి 7 లీటర్లు ఉన్నాయి. ఓకే, పొద్దున పాలు తీసారా? పొద్దున పాలు తీసారు. ఇది చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 7 లీటర్లు ఉన్నాయి. ఇప్పుడు 7 లీటర్లు అయితే 10 లీటర్ల దాకా పోవచ్చు. 10 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. సైజ్ చూసుకోండి, హెవీ సైజ్ ఉంది. మీకైతే గేదెని చూడగానే గుర్తుపట్టవచ్చు.
మనకి ఎన్ని పాలు ఇస్తున్నాయి, ఎంత పెట్టుకోవాలి, 1,60,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల ఇప్పుడు ఈ 2 రోజులలో 2,20,000 దాకా 2,50,000 దాకా ఉన్నాయి. మనకి అయితే చూసుకోవచ్చు గేదె క్వాలిటీ సైజుని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ప్రజెంట్ అయితే మనం జగిత్యాల కరీంనగర్ దగ్గర ఉన్నాం. మీకు ఎవరైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు, పాలు చెక్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఉండడానికి అయితే ఏంది, తినడానికి అయితే అన్ని కూడా ఉన్నాయి. పాలు 2 రోజులు ఉండొచ్చు, జంగల్ వాళ్ళ ఉండి తీసుకొని మీరైతే వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ గిట్లా ఉందా అంతా ఇక్కడ మన వాళ్ళు? ట్రాన్స్పోర్ట్ మా ఫ్రెండ్ ఉన్నాడు, వెహికల్ ఎక్కడికైనా కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా పంపిస్తారు. జాఫరాబాద్ అంటే చాలా మంది ఇష్టపడతారు రైతులు. మనకు ఆంధ్ర మేపుకోవడానికి ఇష్టపడతారు. బయట చేన్లు మాకు చేన్లు ఎక్కువ ఉంటాయి, పొలాలు గడ్డి అవన్నీ ఉంటాయి కాబట్టి బయట మేపుతారు ఎక్కువ. బయట మేపుకోవడానికి అయితే చాలా మంది రైతులు అయితే జాఫరాబాద్ తీసుకెళ్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ తోటే నేను వెళ్తా, గుజరాత్ వెళ్తా, వాళ్ళ కోసం తీసుకొని వస్తాను. ఎటువంటి బర్రెలు కావాలన్నా తెప్పించిస్తాం. ఇవి తక్కువ రేర్గా దొరుకుతాయి. ఓకే, ఇది ఎన్ని నెలల సూడుతో ఉంది తమ్ముడు? 6 నెలల సూడుతో ఉంది. మనకి గిర్ బ్రీడ్ కదా? ఇది గిర్ బ్రీడ్. ఎటువంటి గేదెలు కావాలన్నా నేను తెప్పించి, ఇలాంటివి కావాలన్నా కూడా తెప్పిస్తా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. గిర్ బ్రీడ్ పూటకు 10 లీటర్ల పాలు వెండుకున్నాను. ఓకే, మీరు పిండిరు రెండోసారి బుల్తో క్రాస్ చేయించారు? ఇదే బుల్ తోటి క్రాస్. ఓకే, బుల్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తా. ఇప్పుడైతే ఎన్ని నెలల సూడుతాయి? 6 నెలల సూడ. 6 నెలల సూడుతుంది. ఇప్పటికి 1 టైం పాలిస్తుందా? ఓకే, 1 టైం పాలు. ఎన్ని పాలిస్తుంది అంతా? 4 లీటర్లు. 4 లీటర్ పాలు ఇస్తుంది. 6 నెలల సూడుతో ఉంది. ఇలాంటి గిర్బీడికి సంబంధించిన జాఫరాబాద్ గేదెలు కావాలన్నా కూడా తమ్ముడైతే తెప్పిస్తాడు. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. 3 ఉన్నాయి మొత్తం కూడా. 3 అయితే ఇలాంటివి కూడా సేల్కి ఉన్నాయండి. పాలు అయితే వీళ్ళు ఇక్కడ పిండుకున్నారు. ఫస్ట్ లాక్టేషన్ లో పిండారు. ఇప్పుడు ఇది ఎన్నో అయితే ఉంటుంది అందదా? 3 అయితే ఉంటుంది. అది అంటే 2 లాక్టేషన్ లో పిండారు. ఫస్ట్ లాక్టేషన్ మీరు అక్కడి నుంచి తెచ్చారా? గుజరాత్ నుంచి తెచ్చారా? ఫస్ట్ లాక్టేషన్ మన సొంత బర్రె, సొంత. ఓకే, పాల కోసం మన డైరీ ఫామ్ లో ఉన్న బర్రె. అది ఇప్పుడు సూడికి ఉంది కాబట్టి సేల్ కి పెట్టారు. 7 నెలల సూడితో ఉంది. ఇది కూడా మన దగ్గర 10 లీటర్ల పాలు ఇచ్చింది. ఓకే, ఇది కూడా మనకి 10 లీటర్ల పాలు ఇచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడైతే 7 నెలల సూడితో పాలు బంద్ చేసిందా? మొత్తం పాలు బంద్ చేసారు. ఓకే, మొత్తం 7 మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది. ఇప్పుడైతే మనకి పాల కెపాసిటీ ఎంత పెట్టుకోవచ్చు? డెలివరీ అయితే 10 పెట్టుకోవచ్చా? 10 ఓకే, 20 లీటర్ల పాల కెపాసిటీ పెట్టుకోవచ్చు. 3 సూడి గేదెలు ఉన్నాయి, అట్లాగే 18 పచ్చి గేదెలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. ఇక్కడైతే బ్రీడ్ మంచి బ్రీడ్ కలిగిన జాఫరాబాద్ బ్రీడ్ కలిగిన గుమలో ఫోటోలు చూసుకోవచ్చు. మనకి ప్యూర్ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ప్రెగ్నెంట్ ఉన్నాయి, అట్లాగే మనకి మిల్కింగ్ కూడా ఉన్నాయి. టాప్ క్వాలిటీ గల గేదెలు. మొత్తం కూడా 20 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్పారు. రోజు మీద వచ్చేసి పూటకైతే 10 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ చూసుకోవచ్చు 3 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ సేల్ పాయింట్ అయితే ఉందండి. ఎనీ టైం కూడా మనకి గేదెలు అయితే వస్తుంటాయి జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది. ఈ నెలకైతే ఒక 2-3 రోజులు అయితే ఈజీగా వస్తుంటాయి అని చెప్తున్నారు. ఇక్కడ బుల్ కూడా ఉంది. బుల్ కూడా సేల్కి అయితే చూపిద్దాం ఒకసారి. అది కూడా చూద్దాం. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్నది బుల్? 4 ఇయర్స్. 4 ఇయర్స్ బుల్ ఇది. అప్పుడు స్టార్టింగ్ లో తెచ్చారా మీరు? అవును. ఓకే, మదర్ మిల్క్ ఎంత అందదా? మదర్ మిల్క్ 12 లీటర్స్ అన్న. 12. ఓకే, పర్ టైంకి వచ్చేసి 12 లీటర్లు. ఓకే, మదర్ మిల్క్ కూడా మనకి 24 లీటర్ వరకు కూడా ఇస్తుందని చెప్పి. దీంతో నేను అన్ని క్రాసింగ్ ఇప్పుడు అన్ని జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు కూడా బుల్తోనే క్రాసింగ్. ఓకే, ఇది కూడా సేల్ ఉందా ఇప్పుడు? 4 ఇయర్స్ ఉంటుంది ఏజ్ వచ్చేసి. ఇప్పుడు క్రాసింగ్ అయితే చేస్తుంది, అన్ని కూడా చేస్తుంది. కాబట్టి మనకి బుల్ కూడా జాఫరాబాద్ బుల్ కావాలంటే చాలా మంది అడుగుతుంటారు. మీకు ఇది కావాలంటే కూడా నేరుగా SRR డైరీ ఫామ్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. మదర్ మిల్క్ వచ్చేసి 24 లీటర్ల పాల కెపాసిటీ గల ఇది బుల్ వచ్చేసి మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. జాఫరాబాద్ అట్లాగే సూడి గేదెలు ఉన్నాయి, బుల్ ఉంది, అట్లాగే దూడలు ఏమైనా ఉన్నాయా సిద్ధు? దూడలు కూడా ఉన్నాయి. ఒకసారి అయితే వాటిని కూడా చూపిద్దాం. ఈ బుల్ అయితే 24 లీటర్ మదర్ మిల్క్. మీకు ఎవరికైనా కావాలంటే దీన్ని కూడా సేల్ పెట్టారు. హైట్ కూడా చూసుకోవచ్చు మీరు. అంతా చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పు. మేల్ బఫెల్. ఓకే, మేల్ సంబంధించిన దూడ ఇది. చూసుకోవచ్చు 2 ఇయర్స్ ఏజా? 2 ఇయర్స్ ఏజ్. ఓకే, దీని హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల దూడలు కూడా ఇక్కడ రెడీ. ఎన్ని ఉన్నాయి దూడలు? ఫీమేల్ 4 ఉన్నాయి. మేల్ 2, ఫీమేల్ 2. ఓకే, ఆడ దూడలు ఒక 2 ఉన్నాయి, మగ దూడలు ఒక 2 ఉన్నాయి. దీని హెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు. మనకైతే ఇది ఎన్ని ఇయర్స్? 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల దూడ ఇది. ఇంకో 6 months లో రెడీ అయిపోతుంది. ఓకే, ఇది కూడా మనకి క్రాసింగ్ వస్తుందని చెప్తున్నారు. క్రాసింగ్ అయితే చేస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. 2 సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు కూడా ఒక 4 ఉన్నాయి. ఫిమేల్స్ 2, అట్లాగే మేల్స్ కూడా 2 ఉన్నాయి. తీసుకెళ్ళండి. 2 సంవత్సరాల ఏజ్ ఇది. వీళ్ళు దూడల్ని కూడా ఇక్కడ బ్రీడ్ పర్పస్ లో డెవలప్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా రావచ్చు. ఇది కూడా బుల్లేనా? ఒరిజినల్ బుల్ ఇది. ఓకే, ఒరిజినల్ బుల్ ఇది కూడా. ఏజ్ వచ్చేసి 2 ఇయర్స్. ఇది కూడా 2 ఇయర్స్. షెడ్ల పుట్టినాయి ఇవన్నీ కూడా దొడ్ల పుట్టినవి. 2 మేల్స్ 2 ఫీమేల్స్ కూడా సేల్కి ఉన్నాయి. సేల్కే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇలాంటి బుల్స్ కావాలంటే చాలా మంది కూడా జాఫరాబాద్ బుల్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా మనకి క్రాసింగ్ కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? 6 months లో రెడీ అయిపోతుంది. 6 months లో క్రాసింగ్ కూడా చేస్తుందని చెప్తున్నారు. మదర్ మిల్క్ ఎంత అందదా?
24 లీటర్స్ 24 లీటర్, ఒక 24 లీటర్ల మదర్ మిల్క్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగుంది, చాలా హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీ. మదర్ ను కూడా ఇక్కడ మన దగ్గరనే సేల్ చేసినాం. ఓకే, దీని మదర్ ని కూడా దగ్గర ఇక్కడే ఊర్లో సేల్ చేసినాం అని చెప్తున్నారు. అన్ని కూడా గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. వీళ్ళైతే దూడలు కూడా డెవలప్ చేస్తున్నారు, దానికోసం ఇదైతే 2 years ఉంటుంది, బ్రీడింగ్ కోసం అయితే డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడైతే ప్రజెంట్ సేల్ కి అయితే చూడడానికి కూడా గుజరాత్ లో దొరుకుతుంది. గుజరాత్లో అవును. ఇప్పుడు గుజరాత్ నుంచి అయితే మనకి దూడలు రావాలంటే చాలా కష్టం, అందుకోసం ఇక్కడైతే రెడీ ఉన్నాయండి. చూసుకోవచ్చు హెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసుకోవచ్చు. వీడియో పైన కూడా నెంబర్ పెడుతున్నాను, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. ఫీమేల్స్ తీసుకురండి. ఇవైతే బుల్స్ అయితే 2 ఉన్నాయి, ఫీమేల్స్ అయితే 2 ఉన్నాయి. 2 సంవత్సరాల పడ్డా ఫీమేల్ కాఫ్. ఇది మొత్తం 4 దూడలు అని చెప్పారుగా. 3 నెలల సూడితో ఉందా? ఓకే, మన బుల్తోనే క్రాస్ చేపించిందా? జాఫరాబాద్. ఓకే, క్రాస్ చేపించారు, 3 నెలల సూడితో ఉంది. ఇలాంటిది కూడా మనకైతే సేల్ కు ఉన్నది, రెడీగా ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్యూర్ జాఫరాబాద్. దీని మదర్ మిల్క్ వచ్చేసి పూటకు 10 లీటర్లు అన్న. ఓకే, మదర్ మిల్క్ వచ్చేసి పూటకు వచ్చేసి 10 లీటర్లు అని చెప్తున్నారు. అన్ని కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు, సూడి గేదెలు, పచ్చి గేదెలు, అట్లాగే దూడలు కూడా రెడీగా ఉన్నాయండి సేల్కి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. మంచి క్వాలిటీ ఉన్నాయి, హైట్ కూడా సైజ్ చూసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్ ఉంటుంది అందాది? ఇది 3 years 2.5 years, 3 months ప్రెగ్నెంట్తో ఉంది. చెకప్ చేసుకోవచ్చు, రైతులు చెకప్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకొక దూడ తీసుకొస్తున్నారు, దీని గురించి మాట్లాడదాం. తమ్ముడు దీని గురించి ఒకసారి చెప్పవా? 2 సంవత్సరాల దూడ. 2 సంవత్సరాలు ఫీమేల్ కాఫేగా? ఫీమేల్ కాఫీ. ఇది హీట్కి వచ్చిందా? హీట్కి వచ్చింది, కానీ నేనే క్రాస్ చేయించలేదు. కొంచెం పెద్దగా అయినాక చేపిద్దామని అయితే హీట్కి అయితే వచ్చింది. 2 years ఏజ్ ఉన్న దూడ ఇది. చూసుకోవచ్చు జాఫరాబాద్ దూడలు అయితే 4 ఉన్నాయి కదా? 4 దూడలు ఉన్నాయి. అట్లాగే సూడి గేదెలు ఒక 3 ఉన్నాయి, పచ్చి గేదెలు ఒక 18 అయితే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. తమ్ముడు ఇదైతే మనకి ప్రెగ్నెంట్ కదా, మనకి మదర్ మిల్క్ ఎంత ఉంటుంది అందాదా? మదర్ మిల్క్ 24 లీటర్స్. ఓకే, 24 లీటర్ల పాల మదర్ మిల్క్ అని చెప్తున్నారు. మంచి క్వాలిటీ గల దూడలు ఉన్నాయి. ఈ దూడలు అయితే దొరకడం చాలా కష్టం అండి. ఇలాంటి దూడలు, ఇలాంటి క్వాలిటీ గల దూడలు అయితే రేర్గా దొరుకుతుంటాయి. మీరైతే ఇక్కడ కొనుగోలు చేసి తీసుకోవచ్చు. సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే తీసుకోవచ్చు. దూడలు అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. 2 years ఉంటుంది, ఇంకా పెరుగుతుంది. ఇంకొక 6 monthsలో ఇంకా హైట్ కూడా మంచిగా అవుతుంది. అప్పుడైతే క్రాస్ చేపిద్దామని. ఓకే, అప్పుడు క్రాస్ చేపిద్దామని చూసి అవుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ బుల్, వీళ్ళ దగ్గర బుల్ కూడా ఉన్నాయి. ఒకటే ఉందా బుల్? ఇంకా ఉన్నాయా? బుల్ 2 ఉన్నాయి. బుల్స్ అయితే జాఫరాబాద్ బుల్స్ అయితే 2 అవసరం. ఓకే, చూసుకోవచ్చు మంచి క్వాలిటీ గల దూడలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇక్కడ 4 దూడలు ఉన్నాయి, అట్లాగే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి, అట్లాగే పచ్చి గేదెలు కూడా రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇలాంటి క్వాలిటీ గల దూడలు కావాలంటే మాత్రం నేరుగా అయితే ఇక్కడికి రావచ్చు. SRR ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే మనం జగిత్యాల జిల్లా. మొత్తం జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఇక్కడ ఉంటాయండి వీళ్ళ ఫామ్లో మొత్తం కూడా. సేల్కి అయితే బందో మంచి క్వాలిటీ గల దూడలు కూడా సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. ఒకసారి అయితే మొత్తం కూడా అన్నీ ఉన్నాయండి. పచ్చి గేదెలు, సూడి గేదెలు, అట్లాగే దూడలు కూడా రెడీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామం. ఓకే, ఎనీ టైం కూడా మన దగ్గర అవైలబుల్ జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన జాఫరాబాద్ బఫెలోస్ ఎనీ టైం సంవత్సరంలో 365 రోజులు అవైలబుల్. ఓకే, ఇప్పుడు ఎన్ని పచ్చి గేదెలు ఎన్ని ఉన్నాయి, సూడి గేదెలు, దూడలు ఎన్ని ఉన్నాయి ఒకసారి చెప్పరా? మొత్తం కలిపి 26 గేదెలు దాకా. ఓకే, దూడలు ఎన్ని ఉన్నాయి అందులో? దూడలు 4 దూడలు ఉన్నాయి, 3 సూడి ఉన్నాయి, 18 పచ్చి ఉన్నాయి. మొత్తం కూడా జాఫరాబాద్ ఎనీ టైం కూడా అందుబాటులో మన దగ్గర ఎనీ టైంలో అందుబాటులో. ఓకే, ఒకసారి కాంటాక్ట్ నెంబర్ 9652919795. ఒకటే నెంబరా? ఒకటే నెంబర్. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి. లొకేషన్ కావాలన్నా రైతులకు వేస్తారుగా? రైతులకు వేస్తారు. ఇప్పుడు అడ్రస్ కావాలన్నా కూడా, లొకేషన్ కావాలన్నా వేస్తారు. ఎంత దూరమైన ట్రాన్స్పోర్ట్ ఇక్కడ బండ్లు మాట్లాడు. ఓకే, బండ్లు మాట్లాడి ఎక్కడికైనా కూడా పంపిస్తారు. వీళ్ళకి ఓన్ వెహికల్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెహికల్స్ ఉన్నాయంట, ఇక్కడ నుంచి అయితే పంపిస్తారు. దాని విషయం అయితే సపరేట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్. మీ యొక్క ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా ఉంటుంది, అదైతే మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.